బ్రేకింగ్ న్యూస్ సూర్యాపేట అబార్షన్ వికటించి గర్భిణి మృతి చెందిన ఘటనలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. గతంలో హాస్పిటల్ను సీజ్ చేసిన మరొక పేరుతో నిర్వహించినట్లుగా తేలింది. బిగ్ టీవీ ఆపరేషన్లో అసలు నిజాలు బయటకొచ్చాయి. మహిళా అస్వస్థతకు గురైనప్పుడు హాస్పిటల్ నిర్వాహకులు చేసిన డ్రామాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. తాను పక్కన లేనప్పుడు తన భార్యకు అబార్షన్ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు భర్త. ఏ హాస్పిటల్కు తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా అటు ఇటు తిప్పారని చెప్పుకొచ్చాడు. అబార్షన్ చేసే క్రమంలో మహిళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని, ఆ క్రమంలో ఆమెను ఖమ్మం హాస్పిటల్కు తరలించారు. ఈ క్రమంలోనే మహిళ చనిపోయిందన్నారు. బ్రీడింగ్ అవుతుంటే ఖమ్మం వెళ్తే ఖమ్మంలో చూపెట్టుకుంది. అక్కడ బాగానే ప్రెగ్నెంట్ ఉందని చెప్పారు. బ్రీడింగ్ అవుతుందని మందులు ఇచ్చింది. మందులు ఇస్తే మందులు వేసుకుంది. ఇంటికి వచ్చి నాకు ఇట్లా 3వ నెల అట అవర్ దాకా కూడా తెలవదు ఆమెకు. ఇటు బ్రీడింగ్ అవుతుంది అనేది ఒకటే అరక. అయితే బ్రీడింగ్ అవుతుంది, మందులు ఇచ్చారు. నేను ప్రెగ్నెంట్ అంట, 3 నెలల ప్రెగ్నెంట్ అంట. మందులు ఇచ్చింది. ఏం కావాలి అన్నది మేడం అంటే సర్లే అని నేను రెస్ట్ తీసుకొని ఇంటికాడ ఉంచుతున్నాను నెల పాటు. ఉంచినాక మళ్ళీ ఏమేమైందంటే మా ఆడపిల్ల అయింది, మగ పిల్లగాడు అయింది, చూసుకోవాలి అనే ఆలోచన బాగుండే. అయితే సరే మరి చూసుకుంది లేదా అని నేను ఇంటికాడ ఉంచుతున్నా, నా పనికి నేను పోతున్నా. ఆయన మేనమా కొడుకు ఒక ఆయన ఉండు, ఆయన సూర్యాపేట చేస్తాడు. చంటి ఉప్పుల సంటి సర్వారం. ఈయన హాస్పిటల్ కాంపౌండర్ చేస్తాడు, అటు ఇటు మాట్లాడు. అయితే మేనమా కొడుకేగా అడిగి ఫోన్ చేసి మనకి ఇట్లా ఆడపిల్ల అయింది, మగ పిల్లగాడు అయింది, చూసుకోవాలంటే నాకు ఒక ఆయన మాట్లాడే తెలుసు, ఆయన ద్వారా పోదాం, పోయి చూపెడతా అని తీసుకొని పోయి చూపెడితే అక్కడ ఆడపిల్ల అని చెప్పిండు. ఆయన చూపెట్టి ఆడపిల్ల అని చెప్పిండు. మరి ఎట్లా సార్ మరి ఆడపిల్ల అయితే మరి మేము సాధలేము, 3 ఆడపిల్లలు అయితే సాధలేము అంటే నీకెందుకే నేను అబార్షన్ చేపిస్తాం, ఇంకా నార్మల్గా చేపిస్తా, నీ భార్యకి ఎటువంటి ఇబ్బంది రాదు, ఒక రోజు ఉంచుకుంటాం హాస్పిటల్, తెల్లారి దోలుతాం, ఒక నెలల పాటు రెస్ట్ తీసుకుంటే నీ భార్య ఏ పని ఏం చేసుకుంటుంది, ఒక 38 ఏళ్ళు అవుతాయి, ఈ ఖర్చు ఇచ్చేయి మొత్తం నేను చూసుకుంటా అంటే సర్లే సార్ అని మళ్ళీ సూర్యాపేట వచ్చి నాకు అక్కడ 18 ఏళ్ళు ఇంటి ఇచ్చి 20 ఏళ్ళ వరకు నేను ఇంటికి పోయినా. సార్ పొద్దుప్పుడు కూడా చెప్పిన, సార్ మంచి హాస్పిటల్కి తీసుకుపోయింది, మీకు తెలిసిర్రు అంటారుగా, మంచి హాస్పిటల్కి తీసుకుపోయింది సార్ అంటే సర్లే తీసుకోబోతులే అన్నాడు. నేను డబ్బులకు వచ్చి ఇంటికి 20 ఏళ్ళు తీసుకొని పోయేసరికి ఒక హాస్పిటల్ ఉంచిండి అన్నాను. అయితే నేను మా ఆవిడకి ఫోన్ చేసి ఏ హాస్పిటలే మరి నేను వస్తా అంటే ఏమో నాకు తెలవట్లేదు, మరి ఆయనకి ఎవరికి హాస్పిటల్, ఆయనకు ఫోన్ చేయి నెంబర్ చెప్తాంటే నెంబర్ చెప్పంటే చేస్తే నాకు అడ్రస్ తెలవకపోతే నేను ఆటో ఆయనకి నేను చెప్తా అన్నాడు. ఆటో ఆయనకి ఇస్తే ఆటో ఆయన తీసుకుని నన్ను అర్థించిండు. దించి ఇదే హాస్పిటల్ అని చూపెడితే సర్లే ఇదే హాస్పిటల్ అని 7ంటికి పోయినా. పోతారికి వాళ్ళ అమ్మ ఉంది, పక్కనే వాళ్ళ అమ్మ ఉంది. నేను పోతారికి ఆమెకు ఆల్రెడీ 2 ఇంజక్షన్లు వేసారట, బాగా ఇబ్బంది పడుతుంది. నేను పోయి చూస్తే ఇబ్బంది పడుతుంది. ఏముంది కాసేపటి తర్వాత అబార్షన్ చేపిస్తాం, నీకేం పర్వాలేదని అలా 3 2 అమ్మాయిలు ఒక ఆంటీ ఉంది, క్లీన్ చేసే ఆంటీ, ఏం కాదు అంటే సర్లే అని 1 గంట తర్వాత నుంచి తీసుకుపోయారు. వాళ్ళకు తీసుకుపోయి 2-3 గంటలు ఉంచారు. 2-3 గంటల నుంచి ఇబ్బంది బాగా ఈనొస్తుంది నాకు. అమ్మ అయ్యా అమ్మ అంటుంది. ఏందని నేను లోపలికి డోర్ చూసుకొని పోయి ఏందమ్మా ఇది ఏంది, బాగా ఎంత ఇబ్బంది పడుతుంది, మరి మీరు ఏంది ఇట్లా చేసిరు అది ఇది అని అంటే ఏం కాదయ్యా మేము ఉన్నాం, నీకేంది ఏం కాదు అని అన్నారు. నేను అట్నే కూర్చోబెట్టారు. మా ఆవునికి ఫోన్ చేయను, అరే ఏంది రా తొందర రారా, మరి ఇబ్బంది అవుతుంది అంటే వస్తున్నా అన్నాడు. వాళ్ళు అందరూ నేను తీసుకుపోయినా కూడా కిందనే ఉండు, నేను చూడలే. బాగా ఇబ్బంది అయినాక వాళ్ళ అంబులెన్స్ పిలిపించారు, వాళ్ళే అందరు కూడారు, వాళ్ళ హాస్పిటల్కి తీసుకుపోయారు, అలా ఖమ్మం తీసుకుపోయారు. సరే నేను మంచి హాస్పిటల్కి తీసుకుపోతా అంటే సర్లేని వాళ్ళతో పాటుగా నేను కూడా ఖమ్మం పోయిన 10 నిమిషాలకే చచ్చిపోయింది. అంతేకాదు నష్టపరిహారంగా 25 లక్షలు తీసుకున్నానని తప్పుడు ప్రచారం చేశారని బాధితుడు వాపోయాడు. తన బిడ్డ పరిస్థితి ఏంటని కన్నీరు మున్నీరవుతున్నాడు.
మా భార్య చచ్చిపోయి మేము ఇంటికాడ ఇబ్బంది పడుకుంటా ఉంటే నిన్న మా వాళ్ళు చెప్తారు 25 లక్షలు తీసుకురాట అది ఇదని మా వాళ్ళని అడుగుతారంట. అయితే మేము అసలు ఏంది ఇటు ప్రాణం పోయింది, అటు మా ఇల్లు ఆగమైంది, నా పిల్లగాళ్ళు ఆగమైంది, చిన్న చిన్న పిల్లగాళ్ళు. మళ్ళీ 25 లక్షలు తీసుకురని మళ్ళీ ఇదే అని మేము ఇవాళ వచ్చినాం, స్టేషన్ కాడికి వచ్చినాం. అసలు 25 లక్షలు తీసుకుంది ఎవరు? ఆర్ఎంపీల దందా ఈ వ్యవహారంలో మరోసారి బయటపడింది. నకరేకల్లో అనుమతులు లేకుండా స్కానింగ్ సెంటర్ నడుపుతున్న యాదగిరి మహిళకు లింగ నిర్ధారణ పరీక్షలు జరిపాడు. ఆడబిడ్డ అని తేలడంతో బాధితులు అబార్షన్ కోసం యాదగిరిని ఆశ్రయించగా అతను సూర్యాపేటలో ఉన్న హాస్పిటల్ను రిఫర్ చేశాడు. అక్కడ అబార్షన్ చేసే క్రమంలోనే గర్భిణి తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆమెను ఖమ్మంలోని మరో హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. విషయం బయటికి రాకుండా ఆసుపత్రి నిర్వాహకులు చాలా జాగ్రత్త పడ్డారు. రాత్రికి రాత్రే హాస్పిటల్ను మూసివేసి బోర్డులు తొలగించారు. గతంలో కూడా ఇదే విధంగా అబార్షన్లు చేయడంతో హాస్పిటల్ను సీజ్ చేశారు. అయితే మరో పేరుతో హాస్పిటల్ను నడుపుతున్నారు నిర్వాహకులు. బాధితులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి నకిలీ హాస్పిటల్స్ వల్ల ఇంకా ఎంతమంది అమాయకులు బలవ్వాలి? సీజ్ చేసిన ఆసుపత్రి మళ్లీ రీఓపెన్ చేసి వేరే పేరుతో నడుపుతుంటే అధికారులు ఏం పట్టనట్లుగా ఎందుకున్నారు? ఓ ఆర్ఎంపీ స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తుంటే ఎవరికీ తెలియట్లేదా? ఊరు పేరు లేని ఆసుపత్రుల్లో నేరమైన అబార్షన్లు ఎందుకు చేస్తున్నారు? ఇది ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యం కాదా? మహిళ మృతికి కారకులెవరు?